హాయ్ వ్యూవర్స్, గత 2-3 రోజులుగా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మనం వీడియోస్ ఇస్తున్నాం, అప్డేట్స్ ఇస్తున్నాం. అండ్ సోషల్ మీడియాలో ఎవరైతే మతపరమైనటువంటి అంశాలను రేవనెత్తి గొడవలు పెడదాం చూస్తున్నారో ఆ టాపిక్ కూడా డిస్కస్ చేసాం. డే 1 నుంచి ఇప్పటి వరకు మనం ఎక్కడ తప్పుగా మాట్లాడలే. డే 1 నుంచి ఇప్పటి వరకు అన్ని మతాలకు సంబంధించి కూడా సర్వమత శుభ్రతత్వం అనేది భారతదేశంలో ఉంది, అలాగే ఉండాలని చెప్పాం. డే 1 నుంచి కూడా రిపోర్ట్ రాకుండా అది హత్య అంటూ, డే 1 నుంచి కూడా అది హత్య అంటూ హిందువుల మీద తోస్తూ ఏంటి అసలు ఇదనే మాట్లాడాం. ఈరోజు వెనకాల అటాచ్ చేసిన నెంబర్ ఉంది కదా, ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ కేసు హ్యాండిల్ చేస్తున్నటువంటి ఆ డిఎస్పి ఆయన నెంబర్ అది, దేవ్ కుమార్ గారు. మీకు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్టర్ ప్రవీణ్ ఆయన ఎందుకు అంత నైట్ అప్పుడు ఒంటరిగా వెళ్ళాడు తెలిస్తే చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ కొవ్వూరు టోల్గేట్ దగ్గర కనపడ్డప్పుడు బండి హ్యాండిల్ ఇబ్బంది పడుతున్నాడు, హెడ్లైట్ లేదు, అది తెలిస్తే చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కొంతమంది మాట, అది నిజమా అబద్ధం మీకు తెలిస్తే చెప్పండి. ఆయన అక్కడికి రావడానికి ముందు ఎక్కడి నుంచి బయలుదేరాడు అది తెలిస్తే చెప్పండి. ఆ టోల్ గేట్ ఉంది కదా, కొవ్వూరు టోల్ గేట్, అక్కడి నుంచి కొంతమూరు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ప్రమాదం, దానికి మధ్య ఉన్నటువంటి దూరం 11 కిలోమీటర్లు. ఆయన వచ్చినటువంటి ఆ సమయం వచ్చేసి 11:31 నుంచి 11:43 మధ్య ఇన్సిడెంట్. అంటే 12 నిమిషాలు, అంటే అప్రాక్సిమేట్గా 11 నిమిషాలు. 11 నిమిషాలలో 11 కిలోమీటర్లు అంటే ఆయన ఆ రాత్రి వేళలో స్పీడ్ వచ్చేసి 60 km/h ఉన్నాడు ఆయన. అంటే 60 కిలోమీటర్ల వేగంతో బండి డ్రైవ్ చేశాడు. ఎస్, డే టైం 60 ఏంటి 150 కూడా తోలుతారండి బండి మీద, అంత స్పీడ్ వెళ్తాయి అంటారు. ఓకే ఫైన్. నేను ఇక్కడ అంటున్నది అది ప్రమాదమా హత్య అన్నది ఈరోజు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ వచ్చేది. ఈలోపు వాళ్ళు చంపారు వీళ్ళు చంపారు అదని ఇదని హడావుడి చేస్తున్న వాళ్ళు ఉన్నారే, వారి తాట తీస్తామని చెప్పేసి కిషోర్ నరసింహ కిషోర్ గారు, ఎవరు జిల్లా ఎస్పీ, ఆయన క్లారిటీ ఇచ్చారు. అది ఇప్పుడు వీడికి ఇంటెన్షన్ ఏంటంటే మతం ముసుగులో ఉంటూ, అది క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా కానీ మతం ముసుగులో ఉంటూ సంఘ విద్రోహ శక్తుల్లాగా సమాజంలో విచ్ఛిన్నం చేద్దామన్నట్టు, గొడవలు రేపుదామన్నట్టు ఎవడన్నా కనుక చేస్తే తాట తీసి ఆరేస్తామన్నారు. అది గుర్తుంచుకోండి. మార్నింగ్ లైవ్లో కూడా, న్యూస్ లైవ్లో కూడా కొంతమంది కామెంట్లు, నిన్న కూడా లైవ్లో కామెంట్లు పెట్టుకుంటూ వచ్చున్నారు. నేను క్రాస్ చెక్ చేసుకున్నా. సరే, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి రాముడి విషయంలో కావచ్చు, మిగతా హిందువుల విషయంలో కావచ్చు, ముస్లింల విషయంలో కావచ్చు ఆయన మాట్లాడిన తప్పే. ప్రజెంట్ ఆయన చనిపోయాడు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాం కదా. దెన్ ఇక ఆయన సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఆల్రెడీ వీడియోస్లో ఇచ్చున్నాం, ఆ తమ్మునేలు చూసి కొంతమంది బాధపడుతున్నారని చెప్పేసి అది కరెక్ట్గా ఉన్నా కానీ చిచ్చి ఒక పాస్టర్ అయ్యండి ఇలా మాట్లాడతాడన్నావు, అదే మన తమ్మునేలు పెట్టింది. బట్ ఆ వర్డ్ కూడా బాగాలేసారు అంటూ ఉన్నారు. మన సబ్స్క్రైబర్లో బయట వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు బాధపడ్డారు. నేను కరెక్ట్గా పెట్టిన వాళ్ళు బాధపడుతున్నారు. సరే ఇంక అట్లయితే ఆ తమ్మునేలు కూడా నేను మార్చేశాను. ఇది ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ అంటే. అందరిలాగా ఓవర్ యాక్షన్ చేయను, ఆ అనుమానాలు ఈ అనుమానాలు అంటూ పనికి మళ్ళీ కబుర్లు నేను చెప్పను. ఉన్న విషయం చెప్తా. ఒకవేళ అనుమానాలు కనుక రేస్ చేస్తే అవి ఎలా ఉండాలంటే నమ్మేటట్టుగా ఉండాలి. లేనిప్పుడు కొత్త అనుమానాలు క్రియేట్ చేసి జనాల మధ్య చిచ్చు పెట్టేలా ఉండొద్దు. అధికంగా ఉన్నటువంటి జనాలు ఏదైతే ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారో దానినే పట్టుకొచ్చి నేను కూడా చెప్తే నాకు వ్యూస్ వస్తాయి, నాకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు అనుకుంటే ఇది జర్నలిజం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది అసలు వీడియో, దాన్ని ఎలా చెప్పడం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అలా చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ గురించి వచ్చి నా దగ్గర కామెంట్లు పెడతారు. సరే, వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈవినింగ్ పోస్ట్ మాట వచ్చాక రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం. ఈలోపు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులు ఎవరైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా దయచేసి పోస్టులు పెట్టొద్దు, కామెంట్లు పెట్టద్దు. మీకు నిజంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆయన ఎప్పుడు బయలుదేరాడు, ఎందుకు బయలుదేరాడు, అసలు ఏమైంది ఏంటి, ఆయన రామ్మోహన్కి ఎందుకు ఫోన్ చేశారు. రామ్మోహన్ ఎవరు? సిటిఆర్ఐ చర్చి ఎక్కడ, రాజమండ్రిలో, దానికి సంబంధించి ఆయన పాస్టర్. పేరులో రామ్మోహన్ ఉండిద్ది, చర్చ్ వచ్చేసి వాళ్ళు నాకు తెలుసు పాస్టర్ పేరు వేరే ఉండొచ్చు కాక. సరే, పేర్లు ఏమైతేనేమి జీసస్ నమ్ముతున్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆయనకి చివరిసారి ఫోన్ ఎప్పుడు చేశాడు, ఏం మాట్లాడు, అది ఇంతవరకు ఎవరు రివీల్ చేయాలి. మేబీ ఈవినింగ్ ఏమైనా రివీల్ చేస్తారు పోస్ట్మార్టం రిపోర్ట్తో పాటు. అయితే వాళ్ళు వచ్చేసి యూత్ విత్ బైబిల్ మిషన్ అని చెప్పేసి ఒక, దాన్ని ఏం చెప్పాలి, ఈవెంట్ కాదు, నిన్న కూడా ఇదే కన్ఫ్యూజ్ అయ్యాను ఈ విషయం చెప్తూనే. యూత్ విత్ బైబిల్ మిషన్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ లాంటివి తీసుకున్నారు. దెన్ యువతని ఈ బైబిల్ మిషన్ అన్నప్పుడు అందులో ఉన్న మంచిని ప్రచారం చేయటమా, మత ప్రచారం చేయటమా, ఇంకా ఎలా ఏంటనేది వాళ్ళే చెప్తారు. సో ఆ విషయాన్ని గురించి కూడా వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు. అంటే మంచి సాన్నిహిత్యం ఉంది. సో చివరికల్లా ఆయనకే చేస్తున్నాడు. ఆ సమయంలో ఈయన ఎలా ఉన్నాడు,
భయంతో ఉన్నాడా, ఆందోళనతో ఉన్నాడా, మాట తడబడిందా, అసలు ఏంటి అది రామ్మోహన్ ఆల్రెడీ పోలీసులు చెప్పుంటాడు. అది కూడా పోలీసులు క్లారిటీ ఇస్తారు. సో ఇవేమో మనకు తెలియకుండా ఈ పాల్ లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ స్వాతంత్రం ప్రచారం చేస్తున్నాడు, దానివల్లే ఈరోజు ఈయన చనిపోయాడు. ఎంత ఫూలిష్ అసలు ఇది. సార్ కిషోర్ సార్, ఎస్పీ సార్, ముందు పాల్ని తీసుకెళ్ళి జైల్లో వేయండి. అందరికన్నా ఘోరంగా విద్వేషాలు రచ్చగొడుతుంది కేఏ పాలే. ఈ కేఏ పాల్ రిమైనింగ్ బ్యాచ్. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించేసి మరణించిన తర్వాత శవరాజకీయం చేస్తూ మరికొంతమంది పాస్టర్లు ముందుకు వచ్చారు. చిలుకూరు రంగరాజన్ మీద దాడి జరిగితే వాళ్ళు ఖండించారు, వీళ్ళు ఖండించారు. ఇక్కడ మనిషి చనిపోతే ఎవరు ఖండించలేదు అంటాడు, రాజకీయం చేస్తాడు. ఆ మతం అంటే ఇదా, మా మతం అంటే చులకనని చెప్పేసి అంటాడు. ఏంటి అసలు ఇవన్నీ? వాళ్ళని ఎందుకు బయట ఉంచారు? వాళ్ళని కూడా మీరు లోపల వేయాలి. ఒక జర్నలిస్ట్గా డే 1 నుంచి కూడా ఉన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నా లేదు అది అసలు యాక్సిడెంట్ మీరు ఎలా చెప్తారు? యాక్సిడెంట్ నేనేమన్నాను? 99% అది యాక్సిడెంట్ అని నాకు అనిపిస్తుంది. రిమైనింగ్ 1% మర్డర్ అయి ఉండొచ్చు, అది ఇన్వెస్టిగేషన్ తెలియదు అన్న. ఆ 1% నిజంగా ఇప్పుడు పోలీసులు ఈవినింగ్ చెప్తే 1 పక్కన 2 సున్నాలు పెట్టేసి 100 చేసేసి నిజమే 100% ఇది మర్డర్ పోలీసులు చెప్పారు, పోస్ట్ మార్టంలో తెలిసింది. ఇప్పుడు ఎవరు ఈ రకంగా చేసింది అది డిస్కస్ చేద్దాం. ఇది పద్ధతి అంటే. అప్పటికప్పుడు వచ్చేసి ఆ మర్డరే, పలానాలు చంపారు, అవునవును హిందువులే చంపారు, లేదు ముస్లింలు చంపారు. ఇది జర్నలిజమా? ఇది మీడియా చేసే ఇదా? సరే శాటిలైట్ ఛానల్స్ కూడా సామి ఆ మనిషి చనిపోయి వాళ్ళ కుటుంబం బాధలు ఉంటే వాళ్ళ ముందు మైకులు పెడతారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ఎలా ఉండేవాడు మీతో? ఒరే నాయన, నేను కూడా శాటిలైట్ ఛానల్లో జర్నలిస్ట్గా ఉన్న మూమెంట్లో, మోడరేటర్గా ఉన్న మూమెంట్లో, న్యూస్ రిపోర్టర్ ఉన్న మూమెంట్లో నేను క్వశ్చన్స్ అడిగాను, నేను బ్రేకింగ్లు నడిపాను. కానీ మరి ఇంత ఘోరంగా నడపలేదురా బాబు నేను. సో మరలా చెప్తున్నా, దయచేసి గుర్తుంచుకోండి, పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఈరోజు పోస్టులు పెడుతున్నట్టు హిందువులు కొంతమంది ఉన్నారు. మీరు కూడా జాగ్రత్త. ఆయన చనిపోయాడు, అది యాక్సిడెంటా మర్డరా తెలిసిద్ది. బట్ ఆయన చనిపోయిన తర్వాత మీలో కొంతమంది పెడుతున్న పోస్టులు ఏవైతున్నాయో అది ఓ రకంగా అవతల వాళ్ళని రెచ్చగొడుతున్నట్టే ఉన్నాయి. అండ్ అవతల వాళ్ళు వచ్చేసి ఇది యాక్సిడెంట్ కాదు, చంపేశారు వీళ్ళు, అందుకే ఈ రకంగా మాట్లాడుతుందని చెప్పేసి అనుకునే సందర్భం కూడా ఉంది ఇక్కడ. నేను క్రాస్ చెక్ చేసి కొంతమంది హిందువుల యొక్క కామెంట్లు నేను చెక్ చేశాను. వాళ్ళు హిందువులా లేదన్నప్పుడు హిందువుల ముసుగులు అటువంటి సంఘ విద్రోహం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రెచ్చగొడుతున్నారు, గొడవలు వచ్చేలా చేస్తున్నారు. ఇక క్రైస్తవులకు సంబంధించిన వాళ్ళు ఓపెన్గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మన దగ్గర వచ్చి బోల్డంగా కామెంట్లు పెట్టుకుంటూ వచ్చున్నారు. నేను మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఇది భారతదేశం అండి. వసుదే కుటుంబం అనుకుంటూ ఉంటుంది, సర్వమత సౌభ్రతత్వం కోరుకుంటూ ఉంటుంది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్న, విభిన్న సంస్కృతులు ఉన్న ఈ దేశం ఎంత గొప్పగా ఉందంటే కారణం ఏంటంటే, అవునన్నా కాదని మీరు క్రాస్ చెక్ చేసుకుని గుండెల మీద చేసుకుంటే మీకే తెలిసిద్ది. మెజారిటీ మతస్థులుగా ఉన్నటువంటి హిందువులలో అత్యధికులు సర్దుకుపోతారు, అత్యధికులు అర్థం చేసుకుంటారు, అత్యధికులు వచ్చేసి అందరినీ చేరదీస్తారు. అది మీరు తెలుసుకోవాలి. అటువంటి హిందూ మతాన్ని అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, అటువంటి హిందూ దేవులని మీకు సంబంధం లేకపోయినా లేనిపోయిన విధంగా మాట్లాడటం అంటే మీరు చేసే అతి పెద్ద తప్పు అయింది. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా అది ప్రమాదమా హత్యని తెలిసి తెలియకుండానే అడ్డదిడ్డగా నోరు పడేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటూ వీడియోలు పెడుతూ ఎవరైతే చేస్తున్నారో వారికి మరల పోలీసులు హెచ్చరిక. నిన్న కూడా అదే చెప్పున్నా, వద్దు, మీ మతం మీది, మీ దేవుళ్ళు మీది, పరమతం జోలికి వద్దు, పరమత దేవుళ్ళ విషయం జోలికి వద్దు, జాగ్రత్త అని చెప్పారు. పోలీసులు ఇప్పుడు అదే చెప్పారు. సో ఇక నుంచి క్లారిటీగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి, బాధ్యతగా ఉండండి.